భారతదేశంలో నీటిపారుదల మరియు వాటర్ ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని చూద్దాము. ఓకే, సో హియర్ ఇరిగేషన్ గురించి అంటే నీటిపారుదల సౌకర్యం గురించి మనం చెప్పుకునేటప్పుడు దేర్ ఆర్ 2 టర్మినాలజీస్. వన్ ఈజ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా అండ్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే ఒక పంటకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడాన్ని నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటారు. ఒక సంవత్సరంలో ఒక పంట కన్నా ఎక్కువ అనగా 2 లేదా 3 పంటలకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడాన్ని గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అని పేర్కొంటాం. మొత్తం నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు భూమి ఎంతైతే ఉందో దానిలో ఎంత శాతము భూమికి నీటిపారుదల సౌకర్యం ఉందో తెలియజేసే దానిని నికర నీటిపారుదల సౌకర్యము కలిగిన భూమి శాతము అంటాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా పర్సెంటేజు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మొత్తము గ్రాస్ సోన్ ఏరియా అనగా స్థూల సాగు భూమి ఎంత ఉన్నదో ఆ మొత్తము స్థూల సాగు భూమిలో ఎంత శాతము భూమికి నీటిపారుదల సౌకర్యం ఉన్నదో తెలియజేసే దానిని గ్రాస్ సోన్ ఏరియా ఇన్ పర్సెంటేజ్ అనేసి పేర్కొంటాం. స్థూల నీటిపారుదల సౌకర్యం కలిగిన భూమి శాతము అనేసి పేర్కొంటాం. ఓకే, భారతదేశంలో ఆ మాటకు వస్తే భారతదేశం అనే కాదు, మొత్తం వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ సెక్టార్లోనే అది ఏ దేశంలో అయినా కానీ వ్యవసాయ రంగానికి ఎసెన్షియల్ ఇన్పుట్ ఏది అనేసి అంటే నీటిపారుదల సౌకర్యం. ఓకే, ఇరిగేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్. నీరు అనేది అందించకుండా పంట అనేది పండించడము అసాధ్యం. ఓకే, సాధారణంగా నీటిపారుదల అన్నటువంటిది సెకండరీ సెక్టార్. ఓకే, సెకండరీ సెక్టార్లో ఒక బాగా అనగా ప్రైమరీ సెక్టార్ నుండి ప్రైమరీ సెక్టార్ అంటే వర్షముఖ ద్వారా కావచ్చు, లేదా సముద్రాల ద్వారా కావచ్చు, లేక భూగర్భ జలాల ద్వారా కావచ్చు. వీటి ద్వారా అందుబాటులో ఉన్న నీరు అంతా ప్రాథమిక రంగం అనేసి అంటారు. వీటి ద్వారా అందుబాటులో ఉన్నటువంటి నీరును కాలువల ద్వారానో మరొక రూపంలోనో వ్యవసాయ రంగానికి నీరు అందించడాన్ని నీటిపారుదల సౌకర్యము అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం ద్వారా వస్తున్నటువంటి వాటర్ను ఒక నీటిపారుదల ప్రాజెక్టులో స్టోర్ చేసుకొని అక్కడి నుంచి కెనాల్స్ త్రవ్వి సుదూర ప్రాంతాలకు, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు అవసరమైతే కొన్ని 100 కిలోమీటర్లకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడము కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యము అనేసి పేర్కొంటారు. అలాగే మనకు వర్షం ద్వారా వచ్చిన వాటర్ను చెరువులలో స్టోర్ చేసుకొని దాని చుట్టుపక్కల ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడము ఒకటి. మరొకటి, భూగర్భ జలాలను బోర్లు త్రవ్వించడం ద్వారా వాటర్ను వెలికి తీసి వాటిని వ్యవసాయ రంగానికి తరలించడాన్ని మనం బావుల ద్వారా నీటిపారుదల సౌకర్యం అనేసి అంటాం. కాబట్టి మనకు ప్రధానంగా బావులు, చెరువులు, కాలువలు ఈ మూడింటిని ప్రధాన రీసోర్స్గా మనం పేర్కొంటాం, ఇరిగేషన్ రీసోర్స్గా పేర్కొంటాం. ఓకే, భారతదేశంలో ఇరిగేషన్ విషయంలోకి వచ్చేలకు
అది ఏ విధంగా ఉన్నది అంటే ఒకసారి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే వివిధ సంవత్సరాలలో, సో దట్ ఈస్ ఇయర్, ఆ సంవత్సరంలో నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఉన్నది, నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటున్నాం. అంటే నికర నీటి పారుదల సౌకర్యం కలిగిన భూమి, దాని నెట్ ఇరిగేటెడ్ ఏరియా అనేసి మనం పేర్కొంటున్నాం. అలాగే గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, స్థూల నీటిపారుదల సౌకర్యం కలిగిన భూమి. ఇంతకుముందు చెప్పాం, ఒక పంటకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తే నెట్ ఇరిగేటెడ్ ఏరియా, నికర నీటిపారుదల కలిగిన భూమి. ఒక పంట కన్నా 2 లేదా 3 పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్నటువంటి భూమిని మనం గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనేసి మనం పేర్కొంటాం. ఇక్కడ దాన్ని GIA, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనేసి మనం పేర్కొంటున్నాం. అలాగే ఇక్కడ టోటల్ క్రాప్డ్ ఏరియా, టోటల్ క్రాప్డ్ ఏరియా అన్నటువంటిది మనం తీసుకొని వస్తున్నాం. ఇక్కడ మొత్తము వ్యవసాయ భూమిలో క్రాప్డ్ ఏరియాలో ఎన్ని ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు ఈ గ్రాస్ మొత్తము టోటల్ క్రాప్డ్ ఏరియాలో, క్రాప్డ్ ఏరియాలో స్థూల నీటి పారుదల భూమి శాతం, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పర్సెంటేజ్, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పర్సెంటేజ్ ఇన్ ద టోటల్ క్రాప్డ్ ఏరియా అనేసి మనం పేర్కొంటాం. సో ఎలా ఉన్నది అనేసి అంటే 1951లో 1950s నెట్ ఇరిగేటెడ్ ఏరియా 21 మిలియన్ హెక్టార్లకు ఉన్నది. 21 మిలియన్ హెక్టార్లకు ఉన్నది. అదే సంవత్సరంలో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 23 మిలియన్ హెక్టార్లకు ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి, 1950sలో దాదాపుగా నెట్ ఇరిగేటెడ్ ఏరియాకు గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాకు పెద్ద వేరియేషన్ మనకు కనిపించడం లేదు. కేవలం 2 మిలియన్ హెక్టార్లకు మాత్రమే 2 లేదా 3 పంటలకు అదనంగా నీటిపారుదల సౌకర్యం కల్పించే శక్తి ఆ రోజుల్లో ఉన్నది. ఎందుకంటే బోరు బావులు అనేటివి లేవు, ప్రాజెక్టుల నిర్మాణం అందుబాటులో చాలా తక్కువ. అంతో ఇంతో ప్రాచీన కాలంలో, మధ్య కాలంలో వివిధ రకాలైనటువంటి రాజులు, చక్రవర్తులు నిర్మించినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల ద్వారా చెరువులలో వాటర్ స్టోర్ చేసుకొని వాటిని సెకండ్ లేదా థర్డ్ క్రాప్కు పండించే పరిస్థితి ఉండేది. ఓకే, సో ఆ సమయంలో ద టోటల్ క్రాప్డ్ ఏరియా 133 మిలియన్ హెక్టార్లు. చూడండి, 133 మిలియన్ హెక్టార్స్. సో చూడండి, మొత్తము పంట వేయడానికి అందుబాటులో ఉన్న భూమి 133 హెక్టార్లు అయితే దాంట్లో 21 మిలియన్ హెక్టార్లకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉన్నది, పర్టికులర్లీ నెట్ ఇరిగేటెడ్ ఏరియా. గ్రాస్ సోన్ ఏరియా వచ్చేలకు ఇంకో 2 మిలియన్ హెక్టార్లు అదనంగా 23 మిలియన్ హెక్టార్లతో ఉన్నది. ఇక్కడ ఈ గ్రాస్ సోన్ ఏరియా దీంట్లో ఎంత పర్సెంటేజ్ అంటే అప్పట్లో ఇట్ వాజ్ ఓన్లీ 17%. ఓకే, ఇది ఎలా వస్తుంది? 23 మిలియన్ హెక్టార్స్ డివైడ్ బై 133 మిలియన్ హెక్టార్స్ ఇంటూ 100, దట్ ఈస్ 23 బై 133 ఇంటూ 100. సో దిస్ ఈస్ ద టు నో ద పర్సెంటేజ్. ఓకే, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పర్సెంటేజ్ టు ది టోటల్ క్రాప్డ్ ఏరియా. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 23 మిలియన్ హెక్టార్స్, టోటల్ క్రాప్డ్ ఏరియా 133 మిలియన్ హెక్టార్స్. ఓకే, దాని రేషియో 17% అప్రాక్సిమేట్లీ ఇన్ 1950. ఓకే, 51.
Okay, gradually after the independence, the government focused on the agriculture sector. Okay, that's why government was given important for the irrigation projects. So because of the construction of the irrigation projects and to explore the groundwater, government started a desert area development program. Okay, desert area programs, Millennium Well schemes, Ganga Kalyan Yojana. Okay, like that, the many schemes were started by the central government to promote the irrigation facilities. So because of all, the digging of the wells was started. Open wells, bore wells, the construction was started. Okay, so because of the tanks, wells and canals construction, irrigation project construction, the irrigation facilities gradually it is increasing. So by 2006-07, 2006-07 సంవత్సరము నాటికి the total net irrigated area was 61 million hectares. Okay, 61 million hectares. The gross irrigated area was 85 million hectares. Okay, the total cropped area was 193 million hectares. Okay, total cropped area was increased. Many బంజరు భూములు, ఓకే, బంజరు భూములు కానీ బీడు భూములను కానీ, ఓకే, బీడు భూములను కానీ, సో ఇటువంటివన్నీ కూడా సాగులోనికి తీసుకొని రావడం వలన టోటల్ క్రాప్డ్ ఏరియా అన్నటువంటిది ఎక్కువ అయ్యింది. స్థూల సాగు భూమి శాతం పెరగడం జరిగింది. నికర నీటిపారుదల సౌకర్యం భూమి అన్నటువంటిది కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇది మొత్తం గ్రాస్ టోటల్ క్రాప్డ్ ఏరియాలో గ్రాస్ ఇరిగేటెడ్ పర్సంటేజ్ సో 44% పెరగడం జరిగింది. అంటే దాదాపుగా 1950-51లో 17% గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పర్సంటేజ్ ఉన్నటువంటి భూమి 2006-07 సంవత్సరంకి వచ్చాలకు సో ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ అప్రాక్సిమేట్లీ the 44%. ఓకే, 44% వరకు సో ఇది ఇంక్రీజ్ కావడం అనేది జరిగింది. అలాగే 2010-11లో, ఓకే, 2010-11లో మొత్తం నెట్ ఇరిగేటెడ్ ఏరియా 63.6 మిలియన్ హెక్టార్స్. అదే సంవత్సరంలో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 88.6 million hectares. The total cropped area was 195 million hectares. The gross cropped area, gross irrigated area percentage వచ్చేసి సో 45.4% పెరిగినది. ఓకే, అలాగే 2011-12లో నెట్ ఇరిగేటెడ్ ఏరియా 65.3 మిలియన్ హెక్టార్లు. అదే గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 91.5 మిలియన్ హెక్టార్స్. ద టోటల్ క్రాప్డ్ ఏరియా 195 మిలియన్ హెక్టార్స్. మొత్తం నీటిపారుదల మొత్తం వ్యవసాయ భూమిలో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పర్సంటేజ్ వచ్చేసి 46.9%. సో ఇలా ఇంక్రీజ్ కావడం జరిగింది. 2014-15 సంవత్సరం నాటికి 2014-15కు నెట్ ఇరిగేటెడ్ ఏరియా 68.383 మిలియన్ హెక్టార్స్. ఓకే, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 96.457 million hectares. The total cropped area 198.360 million hectares. Okay, it was percentage was okay 48.6%.
ఓకే, మొత్తం క్రాప్డ్ ఏరియాలో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా పర్సెంటేజ్ వచ్చేసి సో 48.6%. ఓకే, ఈ విధంగా మనకు 1950-51లో ఉన్నటువంటి 17% అనేది దాదాపుగా 48-49%కు ఇంక్రీజ్ కావడం జరిగినది. అయితే ఇప్పటికీ లెస్ దాన్ 50%కు భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉన్నది అనేసి మనం చెప్పుకుంటున్నాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా కావచ్చు, నెట్ ఇరిగేటెడ్ ఏరియా కూడా దాదాపుగా 48% ఉంది. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా కావచ్చు, రెండు కూడా 48-49 మధ్యలో ఉన్నాయి. అంటే లెస్ దాన్ 50% భూమికే నీటిపారుదల సౌకర్యం ఉన్నది. ఓకే, మొత్తం వ్యవసాయ భూమిలో సగానికన్నా ఎక్కువ భూమికి నీటిపారుదల సౌకర్యం అనేది అందుబాటులో లేదు. కాబట్టి నీటిపారుదల సౌకర్యం అందుబాటులో లేకపోతే ఈ సగానికి పైగా ఉన్నటువంటి మొత్తం క్రాప్డ్ ఏరియా ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ది మాన్సూన్స్. ఋతుపవనాలపైన ఆధారపడవలసి వస్తున్నది. ఋతుపవనాలపైన ఆధారపడడం వలన ఋతుపవనాలు వైఫల్యం చెందినప్పుడల్లా అగ్రికల్చర్లో సెక్టార్లో ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉన్నది. ఇక్కడ ఋతుపవనాలు ఫ్లంక్చువేషన్ అయినప్పుడల్లా అగ్రికల్చర్ సెక్టార్లో ఫ్లంక్చువేషన్ అనేది ప్రారంభమవుతున్నది, వస్తున్నది. సో ఇది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఒకే పరిస్థితి. ఓకే, ఈ 2014-15 సంవత్సరానికి 2014-15లో మనం గమనిస్తే భారతదేశంలో 2 రాష్ట్రాలలో మాత్రమే వ్యవసాయ భూమికి మోర్ దాన్ 50% ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నది. అది ఏంటంటే ఒక పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్. దీస్ ఆర్ ద ఓన్లీ 2 స్టేట్స్. భారతదేశంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే మోర్ దాన్ 50%, 50%కు పైగా వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం ఉన్నది. అనగా మిగిలిన రాష్ట్రాలన్నిటిలో కూడా వ్యవసాయ భూమికి 50% భూమికి నీటిపారుదల సౌకర్యము లేదు అనేసి మనం పేర్కొంటున్నాం. అలాగే దేశంలో 7 రాష్ట్రాలలో మాత్రమే, ఓన్లీ 7 స్టేట్స్, 7 రాష్ట్రాలలో మాత్రమే మోర్ దాన్ 34% ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నది. మోర్ దాన్ 50% స్టేట్స్ పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్. తర్వాత 7 రాష్ట్రాలకు మాత్రమే there is a more than 34% irrigation facilities in the country, like of course Punjab, Uttar Pradesh, Andhra Pradesh, Tamil Nadu, okay, Andhra Pradesh, okay, Tamil Nadu, okay, Bihar, okay, Bihar, Madhya Pradesh, and Tamil Nadu, and Haryana. Punjab, okay, Uttar Pradesh, Andhra Pradesh, okay, Bihar, Madhya Pradesh, okay, Tamil Nadu and Haryana. Okay, these are the 7 states are having the irrigation facilities more than 34%. ఈ 7 రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలకు అన్నిటికీ ఇరిగేషన్ ఫెసిలిటీ లెస్ దాన్ 34% మాత్రమే ఉన్నది. 34% కన్నా తక్కువగా ఉన్నది. ఇది మనం గమనించేది ఇరిగేషన్ ఫెసిలిటీ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఇన్ని రాష్ట్రాలలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇంత తక్కువ ఉన్నది. అంటే దాదాపుగా 28 రాష్ట్రాలలో 7 రాష్ట్రాలు మోర్ దాన్ 34% అయితే మిగిలిన 21 రాష్ట్రాలు, 28 ఎందుకు అంటున్నా అంటే సో 2014-15 డేటా అంటున్నాం కాబట్టి
ఈవెన్ దో ద స్టేట్ వాజ్ బైఫర్కేటెడ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బట్ ద డేటా వాజ్ గివెన్ ఫర్ ది కామన్ స్టేట్. అందుకు 28 స్టేట్స్ అంటున్నాం. అంటే 21 రాష్ట్రాలలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ లెస్ దాన్ 34% ఉన్నది. అంటే నియర్లీ 66% ఆఫ్ ద ల్యాండ్ వర్షం పైన ఆధారపడి ఉన్నది. చూడండి, 2 కన్నా దాదాపుగా 3 భూమి మనకు నీటిపారుదల సౌకర్యం అనేది లేక వర్షం పైన ఆధారపడే పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ భూమికి అంతటికీ నీటిపారుదల సౌకర్యం కల్పించకపోతే ఋతుపవనాలలో వచ్చే ఫ్లక్చువేషన్స్, ఋతుపవనాలలో వచ్చే ఎగుడు దిగుడులు వ్యవసాయ ఉత్పత్తిలో కూడా మనకు ప్రభావాన్ని చూపుతాయి. ఓకే, ఇది ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ ఇరిగేషన్ ఫెసిలిటీకు సంబంధించి. ఓకే, అలాగే ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి మనం చెప్పేటప్పుడు మనకు వాట్ ఆర్ ద సోర్సెస్ అంటే ఇందాక చెప్పాం. కాలువలు ఒక ప్రధానమైన సోర్సు, చెరువులు ఒక ప్రధానమైన సోర్సు, తర్వాత బావులు, ఈ 3 ప్రధానమైనటువంటి సోర్సు. కాబట్టి భారతదేశంలో ఈ 3 మార్గాల ద్వారా నీటిపారుదల సౌకర్యం ఎంత ఉన్నది అనేది ఒకసారి మనం గమనిస్తే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్స్ ఇక్కడ 1950-51లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, 2010-11లో ఉన్నటువంటి కండిషన్ ఏమిటి, పరిస్థితి ఏమిటి, వివిధ సోర్సెస్ ద్వారా ఉన్నటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ సంబంధించి ఎలా ఉన్నది అంటే, ఫస్ట్ కెనాల్ తీసుకోండి, కాలువలు. 1950-51లో కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యం కేవలం 8.3 మిలియన్ హెక్టార్లకు ఉండేది. ఇది మొత్తం వ్యవసాయ భూమిలో 40% ఉండేది. నియర్లీ 40% ఉండేది. దాని తర్వాత బావులు మనం చూస్తే, గొట్ట బావులు కానీ దిగుడు బావులు కానీ ఇవన్నీ కూడా మనం గమనిస్తే 1950-51లో 6.0 మిలియన్ హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం బావుల ద్వారా జరిగేది. ఇది మొత్తంలో 29% అనేసి మనం పేర్కొంటాం. దాని తర్వాత చెరువులు. 1950-51లో చెరువుల ద్వారా 3.6 మిలియన్ హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యం కలిగి ఉండేది. ఇది మొత్తం భూమిలో ఒక 17%. ఇతర మార్గాల ద్వారా, మిస్లీనియస్ ఇతర మార్గాల ద్వారా దాదాపుగా ఒక 3 మిలియన్ హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యం కలిగి ఉండేది. ఇది మొత్తంలో 14% అనేసి అంటున్నాం. ఓకే, మొత్తము ఇరిగేషన్ వచ్చేసి మొత్తం నీటిపారుదల భూమి 20.9 మిలియన్ హెక్టార్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఆల్రెడీ టోల్డ్ యూ, 1950-51లో నీటిపారుదల సౌకర్యం ఎంత అంటే, నికర సాగు భూమి 21 మిలియన్ హెక్టార్స్, స్థూల సాగు భూమి 23 మిలియన్ హెక్టార్స్. కానీ ఈ 3 మార్గాల ద్వారా వచ్చినటువంటి నీటిపారుదల సౌకర్యం 20.9 మిలియన్ హెక్టార్స్ అంటే 21 మిలియన్ హెక్టార్స్. దీంట్లో హైయెస్ట్ కెనాల్స్ ద్వారా జరుగుతుండగా, తర్వాత బావులు, చెరువులు, ఇతర మార్గాల ద్వారా ఇంత పర్సెంటేజ్లో నీటిపారుదల సౌకర్యం అనేది కొనసాగుతూ వస్తున్నది. ఓకే, రాను రాను నీటిపారుదల సౌకర్యంలో కొద్దిగా చేంజెస్ అనేది వచ్చినాయి. ఈరోజు మనం 2010-11 మనం గమనిస్తే, ఓకే, 2010-11లో కాలువల ద్వారా 17 మిలియన్ హెక్టార్స్కు నీటిపారుదల సౌకర్యం అందిస్తున్నాం. 50-51లో 8.3 మిలియన్ హెక్టార్స్ ఉండగా దాదాపుగా రెట్టింపు కావడం జరిగింది. ఇది మొత్తం నీటిపారుదల సౌకర్యంలో
26% అనేసి అంటున్నాం. బావుల ద్వారా నీటిపారుదల సౌకర్యం గణనీయంగా పెరిగింది. 2010-11లో 41.08 మిలియన్ హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం బావుల ద్వారా కల్పించడం జరిగింది. అనగా 1950స్లో కేవలం 6 మిలియన్ హెక్టార్ల భూమికి మాత్రమే బావుల ద్వారా నీటిపారుదల సౌకర్యం ఉండగా ప్రస్తుతం 41 మిలియన్ హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యం అన్నటువంటిది కల్పించడం జరిగినది. ఇది మొత్తంలో 64%, 64% అనేసి చెప్తున్నాము. తర్వాత చెరువుల ద్వారా వచ్చాలకు మనకు బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేవలం 2.25 మిలియన్ హెక్టార్లకు మాత్రమే నీటిపారుదల సౌకర్యాన్ని చెరువుల ద్వారా అందించడం జరిగినది. ఇది కేవలం 3% మాత్రమే. ఇతర మార్గాల ద్వారా 4.29 మిలియన్ హెక్టార్లకు అందించడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ 7%. 2010-11లో దాదాపుగా 64 మిలియన్ హెక్టార్ల భూమికి నీటిపారుదల సౌకర్యము కలిగి ఉండేది. ఇది ఈక్వల్ టు 100%. కానీ మనం ఓవరాల్గా గమనిస్తే కాలువల ద్వారా, బావుల ద్వారా నీటిపారుదల సౌకర్యం అనేది రోజు రోజుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల ద్వారా పెరుగుతున్నది. కానీ చెరువుల ద్వారా జరుగుతున్నటువంటి నీటిపారుదల సౌకర్యం అనేది మనకు అనుకున్నంత స్థాయిలో జరగలేదు ఇండియాలో అనేసి మనం చెప్పచ్చు. ఓకే, మనకు నీటి పారుదల గురించి మనం చెప్పుకునేటప్పుడు బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ లేదా ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి దానిని ఆధారంగా చేసుకొని ఎంత శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్నాము అనే దానిని ఆధారంగా చేసుకొని నీటిపారుదల సౌకర్యాలను, నీటిపారుదల ప్రాజెక్టులను 3 రకాలుగా విభజించడం జరుగుతున్నది. దాన్ని మనం మేజర్ ఇరిగేషన్ సోర్స్ అనేసి అంటున్నాం. ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అనేసి అంటాం. మేజర్ లేదా ప్రధాన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అనేసి అంటే ఓకే, ప్రధాన నీటిపారుదల ప్రాజెక్ట్స్ అంటే మోర్ దాన్ 20,000 మిలియన్ హెక్టార్స్కు నీటిపారుదల సౌకర్యం అనేది కలిగి ఉంటే దాన్ని మనం మేజర్ ఇరిగేషన్ సోర్సు అనేసి పేర్కొంటారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి మీడియం నీటిపారుదల ప్రాజెక్టులు. అంటే నీటిపారుదల సౌకర్యం 2,000 మిలియన్ హెక్టార్ల నుండి 20,000 మిలియన్ హెక్టార్ల మధ్య ఉంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇన్ బిట్వీన్ 2,000 to 20,000 million hectares. That projects were known as the medium irrigation projects. మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులు అనేసి చెప్పడం జరుగుతుంది. ద రిమైనింగ్ ఈజ్ కాల్డ్ మైనర్ ఇరిగేషన్. దీంట్లో లెస్ దాన్ 2,000 మిలియన్ హెక్టార్స్ కనిపిస్తుంది. 2,000 మిలియన్ హెక్టార్ల కన్నా తక్కువ హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంటే దానిని మనం కాల్డ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేసి మనం పేర్కొంటాం. ఓకే, ఈ విధంగా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని 3 రకాలుగా విభజించడం జరుగుతున్నది. ఓకే, 1951లో 1951లో ద ఇరిగేషన్ పొటెన్షియాలిటీ, నీటి పారుదల సామర్థ్యం, కెపాసిటీ
23 మిలియన్ హెక్టార్స్ అనేసి అనుకున్నాం మనం. గ్రాస్ ఇరిగేషన్ పొటెన్షియాలిటీ 23 మిలియన్ హెక్టార్స్ అనేసి అనుకున్నాం ఇంతకుముందు. దీనిలో అవుట్ ఆఫ్ దిస్ 23 మిలియన్ హెక్టార్స్లో 10 మిలియన్ హెక్టార్స్ వచ్చేసి మేజర్ అండ్ మీడియం ప్రాజెక్టుల ద్వారా కొనసాగుతున్నది. ప్రధాన మరియు మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్నది. మిగిలినటువంటి 13 మిలియన్ హెక్టార్స్ అన్నటువంటిది మైనర్ ఇరిగేషన్ ద్వారా జరుగుతున్నది. ఓకే, మైక్రో సూక్ష్మ నీటిపారుదల సౌకర్యం ద్వారా జరుగుతున్నది. చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్నది. కాబట్టి 1950-51లో మనం గమనిస్తే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అగ్రికల్చర్, పర్టికులర్లీ ద ఇరిగేషన్ సెక్టర్. కాబట్టి మైక్రో ఇరిగేషన్ లేదా మైనర్ ఇరిగేషన్ అనేది మనకు ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకుంటున్నాం 1950-51 గమనించినప్పుడు. ఇదే 2006-7 మనం గమనిస్తే, ఓకే, 2006-7 మనం గమనిస్తే ఈ 2006-7 సంవత్సరంలో ద టోటల్ ద ఇరిగేషన్ పొటెన్షియాలిటీ 103 మిలియన్ హెక్టార్స్. 103 మిలియన్ హెక్టార్స్ ఉంది పొటెన్షియాలిటీ. అంటే అన్ని ఎకరాలకు మనం నీటిపారుదల సౌకర్యం కల్పించగలిగే సామర్థ్యం అనేది ఉన్నది. ఓకే, దానిలో 142 మిలియన్ హెక్టార్స్ వచ్చేసి అగైన్ మీడియం అండ్ మేజర్. మిగిలిన 61 మిలియన్ హెక్టార్స్ వచ్చేసి మైనర్. కాబట్టి 1950-51లో నీటిపారుదల సామర్థ్యంలో మైక్రో ఇరిగేషన్ లేదా మైనర్ ఇరిగేషన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈవెన్ ఇప్పుడు కూడా 2006-7లో కూడా మొత్తం నీటిపారుదల సౌకర్యంలో మైనర్ ఇరిగేషనే ప్రధాన పాత్ర పోషించినది. సో కీలకంగా భావించడం జరిగింది. సో కాబట్టి 2006-7 సంవత్సరము చూసినా ఇప్పుడు చూసినా మనకు మైక్రో ఇరిగేషన్ లేదా మైనర్ ఇరిగేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది అనేసి మనము చెప్పచ్చు. ఈ 2006-7లో ఈ 103 మిలియన్ హెక్టార్లతో పాటు మరో అదనంగా 25 మిలియన్ హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించే సత్తా మన దేశంలో ఉన్నది. కానీ బట్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ అలాంగ్ విత్ దట్ 103 మిలియన్ హెక్టార్స్. వాటితో పాటు అదనంగా ఇంకొక 25 మిలియన్ హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించే సత్తా భారతదేశంలో ఉన్నది. కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు అనేసి మనం చెప్పచ్చు. అంటే ఈ 25 మిలియన్ హెక్టార్స్ అన్నటువంటిది సర్ఫేస్ వాటర్ ద్వారా, ఉపరితల వాటర్ ద్వారా వీ కెన్ ప్రొవైడ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీ. బట్ కంపల్సరీగా పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. ఓకే, దీంట్లో మనకు దాదాపుగా 10 మిలియన్ హెక్టార్స్ భూమి ఇంకా చూడండి ఇక్కడ 103 మిలియన్ హెక్టార్స్కు ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ పొటెన్షియల్. ఒక 25 మిలియన్ హెక్టార్స్ సర్ఫేస్ వాటర్ ద్వారా ప్రొవైడ్ చేసే కెపాసిటీ అనేది ఉన్నది. ఇంకొక 10 మిలియన్ హెక్టార్స్ వరకు అప్రాక్సిమేట్లీ వాటర్ అందుబాటులోనికి వస్తున్నాయి. గ్రోయింగ్ ఆఫ్ వాటర్, భూగర్భ జలాలు పెరగడం ఇంకో రకంగాను ఆ గ్రోయింగ్ ఆఫ్ వాటర్ ద్వారా ప్రొవైడ్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నది. అంటే దాదాపుగా చూడండి 138 మిలియన్ హెక్టార్స్ అంటే 140 మిలియన్ హెక్టార్స్ దాదాపుగా మనకు నీటిపారుదల సౌకర్యం కల్పించుకునే సత్తా మనకు ఉన్నది. సో దీన్నే మనం ఏమంటున్నామంటే అల్టిమేటెడ్ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేసి అంటున్నాం. అల్టిమేట్ ఇరిగేషన్ పొటెన్షియల్ అంటున్నాం.
It will be around 140 million hectares. What is UIP? Ultimate irrigation potential. సో నియర్లీ 140 million hectaresకు మనకు ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది అల్టిమేట్గా ఉన్నది ఉపయోగించుకోగలిగితే అనేసి మనం పేర్కొంటున్నాం. ఓకే, మనకు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి కెపాసిటీ 103 మిలియన్ హెక్టార్స్ అనేసి మనం పేర్కొంటున్నాం. ఓకే, 103 మిలియన్ హెక్టార్స్ అనేసి పేర్కొనడం జరుగుతున్నది. ఈ 103 మిలియన్ హెక్టార్స్లో ఓకే దాదాపుగా 85% ఆఫ్ ది 85% ఆఫ్ ది ఇరిగేషన్ వీఆర్ ఏబుల్ టు యూటిలైజింగ్. సో దట్ ఈస్ 87 million hectares approximately. Because out of this much capacity we are using 103 మిలియన్ హెక్టార్లు సామర్థ్యం మనకున్నది. వాటిలో 87 మిలియన్ హెక్టార్ల వరకు మనం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం. అంటే దాదాపుగా 90 మిలియన్ హెక్టార్ల వరకు వినియోగించుకోగలుగుతున్నాం. అంటే స్టిల్ మనకున్న సామర్థ్యంలో కొంత మనం వృధా చేసుకోగలుగుతున్నాము. కాబట్టి వాటిని కూడా వ్యవసాయంగానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది అనేసి మనము చెప్పచ్చు.